హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, వీడియోస్ అయితే చేయట్లేదని జెప్పేసి కామెంట్స్ అయితే వస్తున్నాయి గదా! వాళ్ళందరికీ రీజన్ అనేది చెప్దామని జెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో, ఇప్పుడు వీడియో చేసే పరిస్థితిలో లేను నేను. అయినా సరే నా సబ్‌స్క్రైబర్స్ అందరి కోసము అంటే ఎవరెవరైతే ఎందుకు చేయట్లేదు, ఏమైంది అని తెలుసుకోవాలి అనేసి కామెంట్స్ పెడుతున్నారు గదా! వాళ్ళందరికీ చెప్పడం కోసము నేనైతే ఈ వీడియో అయితే జేస్తున్నా అండి. సో, ఇలాంటి రోజు నా లైఫ్‌లో వస్తదని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇంత తొందరగా తీసుకోవాల్సొస్తది అని జెప్పేసి నేనస్సలు అనుకోలేదు. ఏంటంటే మా నాన్న అయితే చనిపోయిండండి. అందుకని వీడియోలు అయితే చేయట్లేదనమాట. సో, మన 27 రోజు జరిగింది ఇదైతే. 27 రోజు వచ్చింది. హార్ట్ అటాక్‌తోనైతే చనిపోయాడండి. సడెన్‌గా అనమాట స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్‌లోనే సడెన్‌గా అయిపోయిందనమాట. సో, ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆపేసామనమాట వీడియోస్ చేయడం గానీ, ఏమీ చేయలేదనమాట. ఇంకా ఏం అర్థమైతలేదు అసలు. ఏం చేయాలో గూడా అర్థమవుతలేదు. ఇంత తొందరగా తీసుకోవాల్సొస్తది. ఇలాంటిది ఒకరోజు ఇంత తొందరగా వస్తది నా లైఫ్‌లో అని అస్సలు అనుకోలేదు. కానీ ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. అందుకని వీడియోస్ అయితే చేయట్లేదు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరితోని చెప్దాము. ఎందుకంటే వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కామెంట్స్ అయితే పెడుతున్నారు. "ఏమైందక్క వీడియో చేయట్లేదు ఏంటి?" అని కామెంట్స్ పెడుతున్నారు గదా! వాళ్ళందరికీ చెప్దామని జెప్పేసి ఈ వీడియో అయితే జేస్తున్నాననమాట. మళ్ళీ వీడియోస్ తీయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. కంపల్సరీ వీడియోస్ అయితే చేస్తాననమాట. సో, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి. రీజన్ అయితే ఇదే అండి. మా నాన్న అయితే చనిపోయిండనమాట. అందుకని వీడియోస్ అయితే చేయట్లేదు నేను. సో, కంపల్సరీ మళ్ళీ వీడియోస్ అయితే చేస్తాను. సో, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇంతే అండి. నాకైతే ఏం మాట్లాడాలో అర్థం రావట్లేదు. వీడియోస్ అయితే పెడతాను. కంపల్సరీ పెడతానండి. ఏంటంటే ఇప్పుడు 9 డేస్, 11 డేస్ ఇవి ఉంటది గదా! ఇదంతా అయిపోయిన తర్వాత దీంట్లో నుంచి నేను బయటికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుందనమాట. చాలా ఎందుకంటే సడెన్‌గా జరిగిపోయింది కాబట్టి ఏం అర్థమైతలేదనమాట. ఏం జేయాలో గూడా తెలియట్లేదు. అందుకని కొంచెం టైం అయితే పడతది. సో, అందుకని కొంచెం నేను సెట్ అయిన తర్వాత వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను. సో, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వీడియోస్ అయితే వీలైనంత తొందరగా ట్రై చేస్తాను. కానీ కొంచెం టైం పడతదనమాట. కంపల్సరీ వీడియోస్ అయితే చేస్తానండి. కామెంట్స్ అడుగుతున్నారనమాట. మీరు ఇలా వీడియోస్ సడెన్‌గా ఆపేస్తున్నారు. వీడియోస్ పెట్టట్లేదు. యూట్యూబ్ ఆపేస్తున్నారా? అనేసి అంటున్నారు. యూట్యూబ్ ఏమీ ఆపనండి. యూట్యూబ్ చేసుకుంటాను. సో, ఎందుకంటే దీంట్లోనన్నా కొంచెం ఇదవుతది అనేసి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మీ అందరి ఎంకరేజ్‌మెంట్ వల్ల ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలని అనుకుంటున్నాను నేను. అందుకని యూట్యూబ్ ఏమీ ఆపనండి. యూట్యూబ్ అయితే చేసుకుంటాను నేను. కాకపోతే కొంచెం మనం గ్రోత్ అవుతుంది మన ఛానల్ అనుకునే టైంలో ఏదో ఒక బ్రేక్ పడిపోతుంది. ఇప్పుడు కూడా కొంచెం గ్రోత్ అవుతుంది అనుకునే టైంలో మళ్ళీ ఇలా జరిగిపోయిందనమాట. వీడియోస్ అయితే మొత్తానికి ఆపేసాననమాట. అసలు ఏం అర్థం అయితలేదు. సడెన్‌గా జరిగిపోయింది. అది తీసుకోలేకపోతున్నాను నేను. అస్సలు, అస్సలు తీసుకోలేకపోతున్నాననమాట. అందుకే వీడియోస్ అయితే చేయట్లేదు. కంపల్సరీ చేస్తాను. కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ, నా ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, మళ్ళీ వీలైతే ఇంకేదన్నా వీడియోతోని మీతోని షేర్ చేసుకోవాలనిపిస్తే కంపల్సరీ ఇంకొక ఏదైనా షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ.